మిత్రమా, ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటంటే ఆర్టికల్ 129, ఆర్టికల్ 215. అలాగే మనం రైట్ టు our constitution guarantees to right to freedom of speech and expression, article 19 clause 1 clause A గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు ఆర్టికల్ 129 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ద సుప్రీం కోర్ట్ షెల్ బి ఏ కోర్ట్ or record and shall have all powers of such a court, including the power to punish for contempt of itself అని చెప్పేసి ఈ ఆర్టికల్ 129 చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ద సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 129 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనకు చెప్తున్నాను. ఇప్పుడు ద సుప్రీం కోర్ట్ షెల్ బి ఏ కోర్ట్ ఆర్ రికార్డ్ అండ్ షెల్ హ్యావ్ ఆల్ పవర్స్ ఆఫ్ సచ్ ఏ కోర్ట్, ఇంక్లూడింగ్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్ ద ఆర్టికల్ 129 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ మనం 215 ప్రొవిజన్ గురించి చెప్పుకున్నాం. ఈ ఆర్టికల్ 129 పవర్స్ కన్ఫర్ టు ది సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ టు కంటెంప్ట్ ప్రొసీజర్. అంటే ఎవరైనా కంటెంప్ట్ కి పాల్పడితే గనక ఈ ఆర్టికల్ 129 కింద సుప్రీంకోర్టుకి పవర్స్ కన్ఫర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 215 వచ్చి హైకోర్టుకి. 215 ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టుకి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 215 హైకోర్టులో ఏం చెప్తుంది అన్నది ఒకసారి చెప్తాను. హైకోర్టు ఆర్టికల్ 215 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. High courts to be courts of record. Every high court shall be a court of record and shall have all the powers of such a court, including all powers to punish for contempt itself. మరలా ఒకసారి చెప్తాను. ఆర్టికల్ 215 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. హై కోర్ట్స్ టు బి కోర్ట్స్ ఆఫ్ రికార్డ్. ఎవ్రీ హై కోర్ట్ షెల్ బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ షెల్ హ్యావ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ సచ్ ఎ కోర్ట్, ఇంక్లూడింగ్ ది పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ ద Article 215 of Indian Constitution with regard to contempts procedure contempt powers confers to the high courts as per our Indian Constitution. Next 129 ప్రకారం ఏంటంటే కంటెంప్ట్ పవర్స్ అన్ని కూడా సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూషన్. 215 ప్రకారం అయితే కంటెంప్ట్ పవర్స్ అన్ని కూడా హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందాక మనం ఇంకో విషయం, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ, దీని గురించి కూడా మనం ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు మరి ఈ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏం చెబుతుంది అన్నది ఒకసారి చూద్దాం. ఏం చెప్తుంది అన్నది మనం చూద్దాం. ఏం చెప్తుందంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ టు ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే మనకు మాట్లాడేటటువంటి స్వేచ్ఛ, మన భావ వ్యక్తీకరణ చేసేటటువంటి స్వేచ్ఛని మనకి ఇవ్వడం మన రాజ్యాంగం కలిగింది అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం. చూడండి, ద లా స్టేట్స్ దట్ ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ టు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ ద ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మనం ఈ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో ఈ ప్రొవిజన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఆర్టికల్ 129 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 215 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు మన ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లో ముఖ్యమైన ఎసెన్షియల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అన్నది మనం చెప్పుకుంటే సెక్షన్ 2. సెక్షన్ 2 ఏం చెప్తుంది? సెక్షన్ 2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సెక్షన్ 2 ద కంటెంప్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుందని చెప్పేసి అది ఏంటంటే ద కంటెంప్ట్ అనేది సెక్షన్ 2 లో క్లాజ్ ఏలో సివిల్ కంటెంప్ట్ గురించి, క్రిమినల్ కంటెంప్ట్ రెండు రకాలుగా ఈ కంటెంప్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి, అలాగే బిఎం సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటో చెప్తుంది. సెక్షన్ 2 క్లాస్ బిఎం సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటో చెప్తుంది. సెక్షన్ 2 క్లాస్ సిఎం క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. నెక్స్ట్ మనం వచ్చేసరికి వీటిలోనే ఇంకా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 4, సెక్షన్ 5. సెక్షన్ 4, సెక్షన్ 5 ఏం చెప్తున్నాయో జస్ట్ అవుట్ లైన్ మీకు చెప్పడం. సెక్షన్ 4 ఏంటంటే ఫెయిర్ అండ్ యాక్యురేట్ రిపోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్, నాట్ కంటెంప్ట్. చూడండి, ఫెయిర్
అండ్ యాక్యురేట్ రిపోర్ట్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్ నాట్ కంటెంప్ట్. ఫెయిర్ గా ఉండాలి, మనం ఆ జుడిషియల్ రిపోర్ట్ అనేది ఫెయిర్ గా ఉండాలి. ఫెయిర్ గా ఉంటే, ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంప్ట్. ఆ విధంగా ఉండాలి. మనం వ్యక్తిగతమైనటువంటి భావజాలాన్ని ఆపాదించకుండా ఫెయిర్ అండ్ యాక్యురేట్ గా జుడిషియల్ రిపోర్ట్ కనుక ఉంటే కనుక, జుడిషియల్ ప్రొసీడింగ్ రిపోర్ట్ ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంప్ట్. నెక్స్ట్ 5 ఏం చెప్తుంది? ఫెయిర్ క్రిటిసిజం ఆఫ్ జుడిషియల్ యాక్ట్ నాట్ కంటెంప్ట్. అంటే ఒక జడ్జిమెంట్ పై గాని లేదా ఒక వ్యవస్థపై గాని ఫెయిర్ గా కొంత చర్చ అనేది చేయొచ్చు. అది ఎటువంటి దుర్భాషలకి తావివ్వకుండా, ఎటువంటి రాజకీయాలకి తావివ్వకుండా, ఎటువంటి పక్షపాతాలకి తావివ్వకుండా, ఎటువంటి వ్యక్తిగత దోషణలకి తావివ్వకుండా ఉంటే కనుక అటువంటి క్రిటిసిజం మంచిదే. కానీ అటువంటి బ్యాడ్ కంటెంట్స్ తో కనుక చేస్తే కనుక అది అన్ఫెయిర్ అవుతుంది. సో ఇట్ ఈస్ కంటెంప్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫెయిర్ క్రిటిసిజం ఆఫ్ జుడిషియల్ యాక్ట్ నాట్ కంటెంప్ట్. ఫెయిర్ గా ఉంటే కనుక ఆ క్రిటిసిజం నాట్ ఏ కంటెంప్ట్. నెక్స్ట్ చూడండి. అలాగే సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12. సెక్షన్ 10, సెక్షన్ 11, సెక్షన్ 12 ఏం చెప్తుందో చెప్తాను. సెక్షన్ 10 ఏం చెప్తుంది? పవర్ ఆఫ్ హైకోర్ట్ టు పనిష్ కంటెంప్ట్స్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్. అంటే సబార్డినేట్ కోర్ట్స్ కనుక ఏమైనా కంటెంప్ట్స్ కి పాల్పడితే వాటికి సంబంధించినటువంటి పవర్స్ హైకోర్టు దగ్గర ఏమున్నాయన్నది, హైకోర్టు ఏ విధంగా కంటెంప్ట్ గా తీసుకుని ఆ సబార్డినేట్ కోర్ట్స్ విషయంలో ప్రొసీజర్ ఫాలో అవుతుంది అన్నది సెక్షన్ 10 లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 11 ఏం చెప్తుంది? పవర్ ఆఫ్ హైకోర్ట్ టు ట్రై అఫెన్సెస్ కమిటెడ్ ఆర్ ఫౌండ్ అవుట్ సైడ్ ది జ్యుడిక్షన్. అంటే ఎవరైనా భారతదేశానికి వెలుపల లేదు, ఆ హైకోర్టు పరిధి వెలుపల, ఆ రాష్ట్ర హైకోర్టు పరిధి వెలుపల ఎవరన్నా కనుక ఈ విధమైనటువంటి అన్ఫెయిర్ క్రిటిసిజం కి పాల్పడి, కంటెంప్ట్ కి పాల్పడితే ఏ విధమైన పవర్స్ ఉన్నాయి హైకోర్టు కన్నా సెక్షన్ 11 లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 12 లో పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మరి ఈ పనిష్మెంట్ ఏంటి అంటే, ఈ పనిష్మెంట్ జనరల్ గా ఏంటంటే చూడండి ఒకసారి, ఇది ముఖ్యంగా చెప్పాలి మీకు. Contempt of court may be punished with simple imprisonment for a term which may extend to 6 months or with fine which may be extend to 2,000 rupees or both. ఫైన్ వేయొచ్చు, కన్విక్షన్ ఇవ్వచ్చు, లేదు ఫైన్ కన్విక్షన్ రెండే ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో క్షమాపణ చెప్తే కనుక ఆ క్షమాపణ కోర్టు పరిగణలోకి తీసుకుని క్షమించి వదిలిపెట్టాలనుకున్నా కూడా ఆ అధికారం కూడా కోర్టుకి కలదు ఈ విషయాల్లో, ఈ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ లో. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన సెక్షన్ ఏమున్నాయి ఇందులో, అవి కూడా ఒకసారి ఇంకా చెప్పేసుకుని ముగిందాం. అలాగే సెక్షన్ 13, 14, 15. 13, 14, 15 ఏంటో ఒకసారి అవుట్ లైన్ చెప్తాను మీకు. సెక్షన్ 13 కంటెంప్ట్స్ నాట్ పనిషబుల్ ఇన్ సెర్టైన్ కేసెస్. కొన్ని కేసెస్ లో కంటెంప్ట్ అనేది పనిషబుల్ కాదు, కంటెంప్ట్ అనేది పనిషబుల్ కాదు. అవి ఏ కేసెస్ అన్నాయి ఈ సెక్షన్ 13 లో చెప్పడం జరిగింది. ఈ సెక్షన్ 13 నే 2006 లో అమెండ్ చేసి ఒక సెక్షన్ 13 ని న్యూగా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే 14 ప్రొసీజర్ వేర్ ద కంటెంప్ట్ ఈజ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు. హైకోర్టులో గానీ సుప్రీం కోర్టులో గానీ ఈ కంటెంప్ట్ కి పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది సెక్షన్ 14 లో కూడా చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 15 ఏంటంటే కాగ్నిజెన్స్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్. మిత్తమా సెక్షన్ 17 ఆఫ్ కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్, సెక్షన్ 17 ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ఏం చెప్తుందంటే ప్రొసీజర్ ఆఫ్టర్ కాగ్నిజెన్స్. అంటే ఒక కోర్టు ధిక్కారానికి పాల్పడిన తర్వాత ఆ నేరాన్ని పరిగణలోకి తీసుకుని కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నది సెక్షన్ 17 చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 18 వచ్చి హియరింగ్ ఆఫ్ కేసెస్ ఆఫ్ క్రిమినల్ కంటెంప్ట్ టు బి బై బెంచెస్. ఏ బెంచెస్, ఆ బెంచెస్ కి ఎంతమంది జడ్జిలు ఉండాలి అన్న విషయం గురించి చెప్పేది సెక్షన్ 18. అలాగే సెక్షన్ 19 అప్పీల్స్ గురించి చెప్తుంది మిత్రమా. ఏ విధమైన మనకు అప్పీల్ రైట్ ఉన్నది, అప్పీల్ రైట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొవైడ్ చేయబడినవి, ఏ విధంగా అప్పీల్ చేసుకోవచ్చు ఈ తీర్పులపై. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ప్రకారం ఎవరిపైన చర్యలు తీసుకుంటే అది ఏ విధంగా ఆ అక్యూజ్డ్, ఆ కన్విక్టెడ్ పర్సన్ అప్పీల్కి వెళ్ళవచ్చు అన్న ప్రొసీజర్ సెక్షన్ 19 లో చెప్పడం జరిగింది.